బ్యాక్ టు న్యూస్. అభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం మాత్రమే కాదని అది ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రామాల్లోని ప్రతి కుటుంబం శుభ్రమైన తాగునీరు పొందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దృష్టితోనే కోనసీమ ప్రాంతంలో ప్రజలు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని ప్రజలు సుమారు 3 దశాబ్దాలుగా తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అనేక గ్రామాల్లో సరైన నీటి వనరులు లేకపోవడం వల్ల దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు 12 కిలోమీటర్ల దూరం నుంచి అనేక గ్రామాల మీదుగా నీరు తీసుకురావాల్సి వస్తోందన్నారు. ప్రజలకు తగినంత నీరు అందటం లేదని స్థానికులు పలుమార్లు తమ సమస్యలను వెల్లడించారు. ఈ సమస్యను గతంలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చిన సమయంలో ప్రజలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల ఆవేదనను విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే తక్షణ చర్యలకు ఆదేశించారు. సమస్యను సాధారణంగా కాకుండా అత్యవసరంగా పరిష్కరించాలి అనే ఉద్దేశంతో అధికారులకు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల అవసరాలను ఆలస్యం చేయకుండా తీర్చడమే ప్రభుత్వ బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో సుమారు 17,33,00,000 రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ పథకం కింద చేపట్టిన తాగునీటి ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా అంతర్వేది, పల్లెపాలెం, కొంది తదితర 13 గ్రామాల్లో నివసించే సుమారు 33,000 మందికి శుద్ధమైన తాగునీరు అందనుంది. దీంతో గ్రామాల్లోని ప్రజలకు నీటి సమస్య తగ్గుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును అభివృద్ధి చేసి అక్కడి నుంచి నీటిని శుద్ధి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నీటి శుద్ధీకరణకు ఆధునిక విధానాలను ఉపయోగించారు. రోజుకు 3 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేయగల సామర్థ్యంతో ఈ వ్యవస్థను నిర్మించారు. దీనివల్ల గ్రామస్తులకు నిరంతరంగా శుభ్రమైన నీరు సరఫరా చేయడం సాధ్యమవుతుంది. అలాగే ప్రజల అవసరాలను మరింత విస్తృతంగా తీర్చేందుకు మరో కీలక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఓఎస్జీసీ సంస్థ సామాజిక బాధ్యతల నిధుల కింద సుమారు 5 కోట్ల రూపాయలతో మరో 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయిన తర్వాత అదనంగా సుమారు 29 గ్రామాల్లో నివసించే 1,20,000 మందికి శుభ్రమైన తాగునీరు అందుతోంది. శంకరగుప్తం డ్రైన్ సమస్యపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. సుమారు 20,77,00,000 రూపాయల వ్యయంతో ఆ డ్రైన్ వ్యవస్థను ఆధునీకరించేందుకు పనులు ప్రారంభించారు. వర్షాకాలంలో నీటి నిల్వలు, వరద సమస్యలు, గ్రామాల్లో నీరు నిలిచిపోవటం వంటి సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం అందించాలి అనే లక్ష్యంతో ఈ పనులను చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జల్ జీవన్ మిషన్ లక్ష్యం ప్రకారం ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశం. రోజుకు కనీసం 55 లీటర్ల శుద్ధమైన నీరు ప్రతి వ్యక్తికి అందించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు చేరేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. సమస్యలు విన్న వెంటనే పరిష్కారం చూపుతున్న పవన్ కళ్యాణ్ తీరుపై కోనసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.